మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మరి ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. తులారాశి వారికి చెప్పే ముందు అనేక రకాల సమస్యలు ఉంటున్నాయి. ఎప్పుడైనా సరే బాగున్నది ఎలాగా మనకు తెలుసు, బాగుంటుంది అని చెప్పి మనల్ని మాయలో పాడేయకూడదు. ఏదైనా ఉపద్రవాలు జరుగుతున్నప్పుడు, హెచ్చరిక ఇచ్చినప్పుడు, దాన్ని తగ్గటువంటి పరిష్కార మార్గాలు మనం తెలుసుకోగలిగినప్పుడు మనం బాగుంటామని అర్థం, భయపెట్టడం కాదు. అందుకని 84 లక్షల జాతుల జీవరాశుల్లో మనము ప్రకృతిని కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి వేదాలు ఉపనిషత్తులే చెప్పాయి. వాటిని ఉపయోగించుకునే కదా మా యజ్ఞ యాగాదులన్నీ జరుగుతున్నాయి. అవి లేకుండా ఎక్కడ జరుగుతాయి? మరి అలాంటి ప్రకృతి ధర్మాన్ని మనం ఉపయోగించుకుని చేసి ఆరాధించేటువంటి దాన్ని పూజ అని అంటాం. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం అద్భుతమైనటువంటి జీవన ప్రయాణాన్ని మనం చేయాలి. కాబట్టి మీరు ఏ విధానం గురించి నేను చెప్పినా మీకున్న సమస్యను కామెంట్ రూపంలో పెట్టండి. ఆ సమస్యను మళ్ళీ నేను చదివి దాని తగ్గటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో లారీల వ్యాపారం కానీ, కాంక్రీట్ వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు కానీ, ఏదైనా పెద్ద పెద్ద లావాదేవీలు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు కానీ, చాలా వరకు మీరు జీవితంలో ఎప్పుడు చూడనటువంటి మార్పులు చూస్తారు. ఇది లాభాయుక్తంతో కూడుకున్నటువంటి మార్పులు. ఎలాంటి లాభాయుక్తం అంటే, నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఏమీ లేదు నా జీవితంలో అని నిరుత్సాహానికి గురైపోయినటువంటి మీకు ఒక మంచి మార్గం అనేటువంటిది ఈ ఫిబ్రవరి మాసంలో దొరకబోతూ ఉంది. అది కానీ మీరు సద్వినియోగం చేసుకుంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి తిరుగు లేకుండా ఒక 7-8 సంవత్సరాలు చాలా బాగుంది తల్లి. అందుకని ఈ ఫిబ్రవరి మాసం తులారాశి వారికి అగ్ని పరీక్ష. గురుగారు, మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? విద్యార్థులకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి ఇక్కడ మనం తెలుసుకుందాం. తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు వారు అడగకుండానే వస్తున్నాయి. వాడు ఏదో యావరేజ్గా చదివాడు పాప అని అనుకుందాం, అనుకోకుండానే సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాడి అంతరాత్మకు తెలుసు, నేను ఏం రాయలేదు, సరిగా చదవలేదు, అయినా నాకేంటి గుర్తింపు వచ్చిందని అడిగితే అంత యోగకాలం అనమాట. తులారాశి వారికి యోగకాలంగా ఉంటుంది. ఇది తల్లిదండ్రులకు ఉండి బిడ్డలకు కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే వారు చేసేటువంటి పుణ్యాది కార్యక్రమాలు ఏదైనా ఉంటే బిడ్డలకి జమ అవుతుంటాయి. అందుకని వీరికి అలా కూడా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అది తల్లి. గురుగారు, మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, ఇక్కడ వద్దు మాకు అనుకునే వారికి ఈ కాలంలో మారొచ్చు అంటారా? తులారాశిలో ఉన్నటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతా ఉంది? తులారాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కాస్త గడ్డుకాలంగా చెప్తారు. ఎందుకనంటే మీరు ఉద్యోగం మానేసేటువంటి ప్రయత్నం కాదు, ఉద్యోగం చేస్తూ ఉద్యోగం కోసం ఎత్తుక్కుంటుంటారు. చూడండి, అసంపూరితమైనటువంటి ఆలోచనలు. వ్యాపారం చేస్తూ వ్యాపారం కోసం ఎదురు చూస్తారు అన్నట్టు, ఇంకో కొత్త పెట్టాలని అన్నట్టుగా ఉద్యోగం చేస్తూనే ఉంటారు. మానాలని ఉండదు, కానీ కొత్త ఉద్యోగం కోసం చూసుకుంటుంటారు. అంటే ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనుకోకుండా వీళ్ళకి ఏదో ఒక రకంగా ఆకర్షణ శక్తి ద్వారా కొంచెం ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతారు. అంటే మీకు అర్థమవుతుందా? అవసరం లేదు కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు చేయమన్నారు? అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, తులారాశిలో ఉన్నటువంటి వారు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో తలకాయ పెట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా నాయన అని చెప్తున్నాను అనమాట. అందుకని అన్నిట్లో నేను ఉన్నానని పక్కోడి సమస్య కూడా మీ భుజాల మీద వేసుకోకండి, అవమానాలు పాలవుతారు. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ తులారాశిలో ఉన్న వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? తులారాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థికంగాను ఆరోగ్యకరంగా ఎలా ఉందో చూద్దాం. ముందు ఆర్థికంగా ఎలా ఉందో చూద్దాం. వీరికి కాస్త ధనంతో కూడుకున్నటువంటి ప్రయాణంలో ఆర్థికపరమైన ఒత్తిడికే గురవుతారు. ఈ తులారాశి వారికి ఒత్తిడి
ఎలాంటి ఒత్తిడి అని అడిగితే రాంగ్ కమిట్మెంట్స్ ఒత్తిడి అనమాట. ఇదిగో ఇచ్చేస్తాను డబ్బులు, అవతల వాళ్ళు నమ్ముకుని మాటలు ఇచ్చేస్తుంటారు. ఇది అవ్వదు, వాళ్ళు ఎవరు వీళ్ళు చెప్పలేరు. ఇలాగ కమ్యూనికేషన్ దెబ్బతింటూ ఒత్తిడికి గురయ్యి లేని సమస్య సృష్టించుకొని ఒక ఉన్నటువంటి పలుకుబడికి భంగం కల్పించుకునేటువంటి ప్రయాణానికి వెళ్ళిపోతారు. ఈ తులారాశిలో ఫిబ్రవరి మాసంలో జన్మించినటువంటి వాళ్ళు మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అది కూడా వీరు అడగలేరు. ఏదో రకమైనటువంటి ఆకాంక్షలకు ఇబ్బందులు తీసుకొస్తుంటుంది. ఇన్ని రకాల ఇబ్బందులు ఇందులో జరుగుతున్నాయి. ఆరోగ్యకరంగా ఎలా ఉందో కూడా చూద్దాం. ఆరోగ్యకరంగా తులారాశిలో ఉన్నటువంటి వారికి జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా పురుషులకు రోగ సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని స్త్రీల కంటే పురుషులే ఆహార నియమాల్లో కానీ మనకున్నటువంటి అలవాట్లలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు అనారోగ్య సమస్యలు గురయ్యేటువంటిది ఎక్కువగా పురుషులే. గురుగారు, మరి ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో, ముఖ్యంగా చూసుకుంటే ఈ తులారాశి వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారు. తులారాశి వారికి కళ్యాణ యోగం అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశిలో జన్మించినటువంటి వారికి వివాహ యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తే ఆశించినటువంటి ఫలితాలే వస్తాయి, కానీ వెంటనే సమకూరు. సంబంధాల కోసం ప్రయత్నం చేస్తే ఓకేనండి, చూడొచ్చు, మాట్లాడుకోవచ్చు అనేంత వరకు వస్తాయి. అంతే తప్ప వెంటనే తాంబూలాలు మార్చేసుకుందామండి మనం ఇట్లా అంత స్పీడ్గా లేదు, కానీ ఆశించిన ఫలితాలు వస్తాయి. కానీ కళ్యాణం కోసం కానీ మీరు కానీ ఎదురు చూస్తే ఎవరు ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు వారు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారం మీరు చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏం చేయాలి అని అడిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి తులసమ్మ దగ్గర అంటే తులసి మొక్క దగ్గర మీరు మందారాకులు దొరుకుతాయి. మనకి మందారాకులను ఒక 27 మందారాకులు తీసుకొచ్చి అందంగా విస్తరాకు కింద కుట్టండి. ఆ విస్తరాకు కుట్టిన దాని మీద తమలపాకు పెట్టి అంత పసుపుతో గౌరీదేవిని చేయండి. చేసి అక్కడ ఎరుపు అక్షతలను పసుపు అక్షతలను అమ్మవారి చుట్టూ అలంకరించండి. ఒక పుష్పాన్ని అక్కడ పెట్టండి. పెట్టి శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారి మంత్రాన్ని నామాన్ని అక్కడ పలకండి. ఇది మనస్ఫూర్తిగా మనోసంకల్పంతో చేయండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహముతోటి ఎంతయందు ఉన్నటువంటి అపమృత్యు సంఘటనలన్నీ కూడా తొలగిపోయి ఈ విధానాలన్నీ కూడా దారితీస్తాయి. ఎప్పుడైనా సరే తల్లి, తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు శుభయోగాలు జరగవు. మీరు ఎప్పుడైనా గమనించండి, తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు జరగాలంటే ఆ ఇంట రోగాలు ఉండకూడదు అని ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఆ తులసమ్మ దగ్గర చేయటం ద్వారా ఆ ఇంట్లో ఉండేటువంటి అపమృత్యు దోషాలన్నీ పోతాయి. అందుకని ఎప్పుడైతే అది జరిగిందో ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది పరిహారం అనమాట. అందుకని ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందని చెప్తారు. ఆ ప్రకృతిని మనం పట్టించుకోలేనప్పుడే ఆ వైపరీత్యాలన్నీ మనల్ని ఇబ్బంది పెడుతుంటాయని చెబుతుంటాం. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారా తులారాశిలో ఉన్న వారికి? తప్పనిసరిగా తల్లి, తులారాశిలో పుట్టినటువంటి వారికి సంతాన ప్రయత్నంలో 100కు 100% ఫలితాలు పొందుతారు. మంచి శుభవార్తలు వింటారు. గురుగారు, మరి ముఖ్యంగా ఈ తులారాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు కదా, మరి స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు? తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి స్త్రీలకు ఎలా ఉంటుంది, పురుషులకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకుంటే, స్త్రీలకు ఆశించినటువంటి ఫలితాల కంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి. తులారాశిలో స్త్రీమూర్తులకు తిరుగులేని ప్రయాణం ఫిబ్రవరి మాసం అంతా కూడా. వాళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు సరేనండి, అలానండి, ఇప్పటివరకు వీళ్ళకి ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు కూడా సరే నీ ఇష్టం అనేలా మారిపోతారు. అంటే వీళ్ళ మాటకు రాజసం పడుతుంది, వీళ్ళ మాటకు తిరుగు లేకుండా ఉంటారు. అంతటి యోగకరమైనటువంటి ప్రయాణం ఈ తులారాశి వారికి స్త్రీలలో జరుగుతుంది. మరి పురుషులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. పురుషులకు తులారాశిలో జన్మించినటువంటి వారికి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి రాళ్ళ దెబ్బలు తగులుతుంటాయి, అవమానాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే తులారాశిలో పుట్టినటువంటి పురుషులు ఫిబ్రవరి మాసంలో మీరు గమనించి చూసుకోండి, మీరు నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తారు. నీకెందుకు, నేను ఇది చేస్తా, నేను ఉన్నానుగా అని చెప్పుకుంటూ పోతుంటారు. అది చాలా ప్రమాదకరం. అందుకని ఇది మీరు వాగ్దానాలు చేయకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీరు ఎవరికి మాటలు ఇవ్వకండి. చాలా సమయం పాటించి సరే చూద్దాం అన్నట్టుగా మాట్లాడండి. అది ఒక్కటి చూసుకోండి పురుషులు, ఇంక తిరుగులేదు. రెండోది,
పురుషులు తులారాశిలో జన్మించినటువంటి వారు గుమిగూడిగా ఉండేటువంటి ప్రదేశాల్లో తక్కువగా ఉండండి. ఎందుకనంటే తల్లి ఫిబ్రవరి మాసంలో ఈ గుంపులుగా చేసేటువంటి ప్రయాణంలో ఆకస్మికంగా మనం ఏం చేయకపోయినా కానీ కొన్ని వాహనాలు వచ్చి మనల్ని గుద్దేస్తాయి. అలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో. అర్థమవుతుంది తల్లి. ఈ ఫిబ్రవరి మాసంలో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి మాసంలో ఒక స్కూల్ బస్ కూడా ప్రమాదానికి గురవుతుంది. అందుకని ఇవన్నీ కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి సంఘటనలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు వహించాలి. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే ఈ తులారాశి వారు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించాలి? తప్పనిసరిగా తల్లి, తులారాశిలో జన్మించినటువంటి వారు ఫిబ్రవరి మాసంలో మీరు ఆరాధించవలసినటువంటి దైవము కాలభైరవుడు. అందుకని మీరు తులారాశిలో జన్మించి ఉంటే, ఏదైనా సమస్యల్లో మనం కొట్టుమిట్టాడిపోతూ ఉంటే, దీని నుంచి ఉపశమనం కోసం ప్రకృతి ధర్మంగా మనం ఏదైనా చేయగలుగుతామా అని ఆలోచిస్తే, మీరు నూనె కలపకుండా, అంటే నూనె తగలకుండా ఒక 5 చపాతీలను వేసి దీనిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సునకాలకు పెట్టండి. ఫిబ్రవరి మాసంలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం అనుకోవచ్చు తల్లి, కొన్ని మూగజీవాల నుంచి కూడా మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా కొన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయి, కానీ మనం పాటించాలి. లేకపోతే కొన్ని మూగజీవాలు మనం ఇంట్లోనే పెంచుకుంటూ తిరుగుతుంటాం. కారణం ఏమై ఉంటుందంటే ఒక రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధం నుంచి కొన్ని మోక్షాన్ని మనం మొయ్యాలి. మనుషుల మీద ప్రేమ పెంచుకోం, వీటికి పెంచుకుంటాం. అంత పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతుంటాం. అందుకని ఏంటంటే కొన్ని మోక్షాలు కొన్ని ద్వారా మనం పొందాలని ఉంటుంది. అందుకని తల్లి, ఇలా కూడా మనం చేసుకోవడం ద్వారా కొన్ని ఫలితాలు పొందవచ్చు. గురుగారు, మొత్తం మీద తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.